సంపూర్ణ రామాయణం చెప్పే రోజుల్లో యుద్ధకాండ చెప్తుంటే, ఇంద్రజిత్ యుద్ధం చేస్తుంటే ఆ విషయాలు చెప్తుంటే అలా శ్రోతలు అయ్య బాబోయ్ ఏమిటి యుద్ధం ఎప్పటికవుతుంది అన్నట్టు చూస్తుండేవారు. ఇంద్రజిత్ యుద్ధం అంటే అలా ఉంటుంది. అటువంటి ఇంద్రజిత్తు వంక చూశాడు. నాయనా, నిన్ను సామాన్యంగా పంపించను. ఇవాళ లంకాపట్టణం యొక్క స్థితి ప్రమాదంలోకి వెళ్ళింది. వచ్చినవాడు సామాన్యుడు కాడు, ఎవరో చాలా భయంకరమైన వీరుడు. లేకపోతే ఇలా ఓడించడం సాధ్యం కాదు. బహుశా దేవతలందరూ తమ శక్తుల్ని ఒక చోట రాశి చేసి పంపారేమోననుకుంటున్నాను. ఏది ఏమైనా నువ్వు పరాకుగా ఉండు. మొట్టమొదట ఒక విషయం గుర్తుపెట్టుకో, ఆ వానరము యొక్క వేగాన్ని తగ్గించాలి. ఆ వేగము తగ్గితే తప్ప పట్టుకోలేము. పరాకుగా ఉండి కావలసినంత సైన్యాన్ని తీసుకుని వెళ్ళమన్నాడు. తెల్లటి దంతములు పూంచినటువంటి ఐరావతం లాంటి ఏనుగుల్ని, 4 ఏనుగుల్ని రథానికి కట్టుకుని ఇంద్రజిత్ బయలుదేరాడు. ఇంద్రజిత్ పేరెత్తితే భయం వేస్తుంది. అటువంటి వీరుడు, అంత మాయాయుద్ధం నిజంగా. అటువంటి వాడు యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి స్వామి హనుమతో యుద్ధం చేస్తున్నాడు. ఎన్ని బాణాలు వేసినా, ఎంత చేసినా, 48వ సర్గ నడుస్తుంటే ఇంద్రజిత్తు స్వామి హనుమ యుద్ధం చేస్తున్నటువంటి సర్గల్ని పారాయణ చేస్తే ఏలినాటి శని కూడా ఉపశాంతి చెందుతుంది. ఇవాళ జరుగుతున్నటువంటి ప్రవచనంలో చదువుతున్న శ్లోకాలు, ఆ యుద్ధం అంతా కూడా ఎంత ప్రబలమైనటువంటి ఉగ్రస్థితిలో ఉన్న గ్రహాలు కూడా ఉపశాంతి చెందుతాయి ఇవి విన్నా చదివినా. అంత శక్తివంతమైనటువంటి విశేషం నడుస్తోంది అని చెప్తారు సుందరకాండలో ఈ భాగం గురించి. ఎందుకంటే హనుమ అటువంటి స్థితిలో నిలబడి ఉంటారు దుర్నిరీక్షుడై. కాబట్టి ఇంద్రజిత్ యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి ఎదురుగుండా ఉన్నటువంటి హనుమని చూశాడు. ఎన్ని వేల బాణములు ప్రయోగించినా అసలు ఆయన చిక్కనే లేదు. ఆ బాణముల మధ్యలో సూక్ష్మ రూపంలో తిరుగుతున్నారు, అలసట లేదు. ఈ హరివీరుడి యొక్క వేగాన్ని తగ్గిస్తే తప్ప అసలు బంధించడం అనేటటువంటిది సాధ్యం కాదు. ముందు ఈయన వేగం ఆపాలి. ఆలోచించి ఆలస్యం చేస్తే ప్రమాదం వస్తుందని తత స్వయంభువైర్మంత్రై బ్రహ్మాస్త్రమభిమంత్రితం, ఒక్కసారి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు. బ్రహ్మాస్త్రం వెళ్ళి స్వామి హనుమని పట్టుకుంది. ఆయనకి జ్ఞాపకం వచ్చింది, బ్రహ్మాస్త్రం కూడా తనని బంధించదు, ఏ అస్త్రము చేత నీవు బంధింపబడవు అని. స్వామి హనుమ ఇంద్రుడి యొక్క వజ్రము దెబ్బకి నేల మీద పడిపోయినప్పుడు వాయుదేవుడు కోపగించి అన్ని ప్రాణులలోకి వెళ్ళడం రావడం ఆపేశాడు. అప్పుడు బ్రహ్మగారు దేవతలందరితో కలిసి వెళ్ళి వరాలు ఇచ్చారు. ఏ దేవత కూడా తమ అస్త్రము చేత హనుమని కట్టలేరు, బ్రహ్మాస్త్రం కూడా కట్టదు. కానీ బ్రహ్మ అంటేనే లోకమునకంతటికీ కూడా పెద్దవాడు. అందుకే తత స్వయంభువైర్మంత్రై బ్రహ్మాస్త్రమభిమంత్రితం. ఆ బ్రహ్మాస్త్రము అంటే సృష్టికర్తది, లోకానికంతటికీ పెద్దవాడు. దానికి ఒక గౌరవం ఇవ్వాలి. ఏం మర్యాదో చూడండి. మీ నాన్నగారండి అన్నాడు అనుకోండి ఎవడైనా, వెంటనే ఓ గౌరవం ఇవ్వాలి. నేను మీ నాన్నగారి మిత్రుడినండి అన్నాడు అనుకోండి, ఓ మా నాన్నగారి మిత్రుల అయ్యా నమస్కారం, బాగున్నారా, ఎవరు మీరు, మా నాన్నగారితో కలిసి ఉద్యోగం చేశారా, చదువుకున్నారా అని ఓ నిమిషం ఆగి మాట్లాడాలి. అయ్యా నేను మీ గురువుగారు కలిసి చదువుకున్నాం అన్నారు అనుకోండి, ఎంత వేగంగా వెళ్ళిపోతున్న వాడైనా ఆగాలి. ఓ మా గురువుగారి తెలుసా, మా గురువుగారు నాకు ధారకుడు, పోషకుడు, అటువంటి వారితో పరిచయం ఉందా, అయ్యా మీకు ఓ నమస్కారం అనాలి. సంస్కారం. పెద్దల పేరు చెప్తే ఆగాలి. ఆయన లోకమునకు సృష్టికర్త బ్రహ్మగారు. ఆయన పేరు మీద వచ్చిన అస్త్రం కాబట్టి కొద్దిసేపు దానికి కట్టుబడినట్టుగా ఊరుకున్నారు, గౌరవించారు. నేను దీనికి కట్టుబడను, వరమే, కానీ అలా ధిక్కరించడం మర్యాద కాదు. ఏమి మర్యాద నిజంగా, ఏమి రామాయణం. మర్యాదానాంచలోకస్య కర్త కరయితాచ సహా, మర్యాదా పురుషోత్తముడు రామచంద్రమూర్తి కించిత్ ఒక్క నిమిషం కట్టుబడ్డట్టుగా ఊరుకున్నారు. ఊరుకుని ఆగిపోయారు. నాకు ఇది చెప్తున్నప్పుడు ఒకటి గుర్తొస్తుంది. నేను ఉద్యోగంలో కొత్తగా జాయిన్ అయిన రోజున మహానుభావుడు బీబీఎల్ నరసింహారావుని, ఇప్పుడు శరీరంతో లేరు వారు, వారి దగ్గర వేశారు నన్ను. మొట్టమొదటి రోజు ఆయన, నీకు మా మేనేజర్ గారిని, అధికారిని పరిచయం చేస్తాను రావాయ్ అని నన్ను తీసుకెళ్ళారు. ఆయన ఈయన్ని చెడామడా తిట్టేశారు. ఇలా ఎందుకు చేశావు అని ఏదో కాగితం చూపించి, ఈయన అక్కడ ఇలా అంటుండేవారు. ఆయన అక్కడ కూర్చుని, కాదండి ఇలాగే చెయ్యాలి, నేనేం తప్పు చేయలేదండి, ఇలాగే చేస్తారు అని చెప్పారు. ఎంతో మర్యాదగా చెప్పారు. ఆయన తిట్టారు, నన్ను పరిచయం చేశారు. నేను హడిలిపోయాను, ఇదేమిటి ఇలా తిడుతున్నారు ఈయన. తిరిగి వచ్చేసాం. వచ్చేసిన తర్వాత కాసేపటికి ఆయనే లేచి వచ్చాడు. లేచి వచ్చి, నరసింహారావు ఏమనుకోకోయ్, ప్రథమ కోపం, డిస్ట్రిక్ట్ ఆఫీస్కి ఫోన్ చేశాను, నువ్వు చెప్పిందే కరెక్ట్, అలాగే రాయాలట, నేనే తప్పు చెప్పాను, ఆ కాగితం బట్టరా సంతకం చేస్తాను.
చిన్నతనం కాదు, నాకు తెలియక నేను అడిగాను, ఏమన్నా మరి మీరు చేసింది తప్పు కాదని తెలిసినప్పుడు అలా మాట్లాడతారేంటండి అని అడగరేంటండి మీరు అన్నాను. ఆయన నా వంక సర్రున చూసి అన్నారు, ఆ కుర్చీకి ఒక గౌరవం ఉంటుందయ్యా. ఇప్పుడే కాదు, నువ్వు ఉద్యోగం చేసినంత కాలం గుర్తుపెట్టుకో, ఆ కుర్చీలో ఒకరు కూర్చున్నారు అంటే ధిక్కరించకూడదు. ఆయన ఒకవేళ పొరపాటు మాట్లాడినా మనం నిగ్రహం పాటించాలి. ఎందుకో తెలుసా? అదొక గదిలో ఎందుకేశారు, దానికి ఒక గౌరవం ఉంది. ఆ కుర్చీలో వ్యక్తిని అగౌరవపరిస్తే కుర్చీని అగౌరవపరిచినట్టు. రేపు నువ్వు కూర్చోవు, పదోన్నతి పొందితే. కాబట్టి మౌనం పాటించాలి, అలా తొందరపడకూడదు. అందుకే నేను మాట్లాడలేదన్నారు. నా జీవితంలో ఇప్పటికీ నాకు అదే పాఠం. ఉద్యోగం చేసేటప్పుడు నాకు ఎప్పుడు ఆయన జ్ఞాపకానికి వస్తుంటారు. ఎంత మర్యాదగా మాట్లాడారో చూడండి హనుమ. అది బ్రహ్మాస్త్రం. సృష్టికర్త పేరు మీద వచ్చింది, కట్టుబడతాను కాసేపని కట్టుబడ్డారు.